బోర్డర్లో ఎప్పుడు ఏదో ఒక అలజడి ఉంటూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భారత సైన్యం ఇచ్చే సమాధానం ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతుంది. అటువంటి ఒక అసాధారణ అత్యంత శక్తివంతమైన సైనిక చర్యే ఆపరేషన్ సింధూర్. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదు, భారత సార్వభౌమత్వానికి సవాలు చేసిన శత్రువుకు నేర్పిన గుణపాఠం. ఆపరేషన్ సింధూర్ జరిగిన తొలి నాళ్లలో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం ప్రపంచం ముందు ఒక అబద్ధాన్ని ప్రచారం చేశాయి. తమ దేశానికి ఎలాంటి నష్టం జరగలేదని, భారత వాయుసేన విమానాలు ఖాళీ ప్రదేశాల్లో బాంబులు వేసి వెళ్లిపోయాయని బుకాయించాయి. కానీ అబద్ధం ఎంతో కాలం నిలవదు అనడానికి పాక్ రిలీజ్ చేసిన అమరవీరుల జాబితానే నిదర్శనం. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ దేశం తమ సైనికులకు గ్యాలంటరీ అవార్డులు, మరణానంతర పురస్కారాలను ప్రకటించింది. అక్కడే అసలు గుట్టు రట్టయింది. ఒకేసారి వందల సంఖ్యలో సైనికులకు నివాళులర్పించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. గడిచిన ఏడాది కాలంలో పాకిస్తాన్ ఏ ఇతర దేశంతోనూ యుద్ధం చేయలేదు. మరి అంతమంది సైనికులు ఎక్కడ మరణించారు? ఈ ప్రశ్నకు సమాధానమే ఆపరేషన్ సింధూర్. భారత వాయుసేన అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి వేళ శత్రు దేశపు రాడార్ల కళ్లు గప్పి భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటాయి. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాకిస్తాన్లోని 11 కీలక ఎయిర్ బేస్లపై నిప్పుల వర్షం కురిపించాయి. ఈ దాడులు ఎంత ఖచ్చితంగా జరిగాయంటే, శత్రువు కోలుకునే లోపే భారత విమానాలు తిరిగి తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 600 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత వాయుసేన కేవలం సైనిక స్థావరాలనే కాదు, సరిహద్దు వెంబడి ఉన్న 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్లో 100 మందికి పైగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో మరో సంచలన విషయం ఏంటంటే, పాకిస్తాన్కు చెందిన కొన్ని కీలక వ్యూహాత్మక ప్రాంతాలైన అణు కేంద్రాలకు సమీపంలో ఉన్న రక్షణ వ్యవస్థలను భారత సైన్యం దెబ్బతీసింది. ఇది పాకిస్తాన్కు ఒక పరోక్ష హెచ్చరిక. భారత్ తలుచుకుంటే శత్రువు యొక్క గుండెకాయ లాంటి ప్రాంతాలను కూడా సులువుగా చేరుకోగలదని ఈ దాడి నిరూపించింది. పాక్ మంత్రులు ఇప్పుడు తమ దేశానికి భారీ నష్టం జరిగిందని అంతర్జాతీయ మీడియా ముందు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ అకస్మాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. తమ వైమానిక స్థావరాలను మరమ్మతు చేసుకునేందుకు, తమ సైన్యాన్ని తిరిగి మోహరించుకునేందుకు పాక్కు సమయం కావాలి. అందుకే శాంతి మంత్రం పఠిస్తూ భారత్తో సీజ్ ఫైర్కు మొగ్గు చూపింది. నిజానికి ఇది శాంతి కాంక్ష కాదు, ఓటమి భయంతో తీసుకున్న నిర్ణయం. నేడు సోషల్ మీడియా, శాటిలైట్ చిత్రాల కాలం. పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ధ్వంసమైన ఎయిర్ బేస్ల ఫోటోలు, కుప్పకూలిన భవనాల వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. విదేశీ నిఘా సంస్థలు కూడా భారత్ చేసిన దాడుల తీవ్రతను ధృవీకరించాయి. భారత సైన్యం ఉపయోగించిన అత్యాధునిక క్షిపణులు శత్రువు యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేశాయని తేలింది. ఈ మొత్తం ఉదంతంపై భారత ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, పాకిస్తాన్ తన తీరు మార్చుకోకపోతే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ రెండోసారి అటువంటి దాడి చేయాల్సి వస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండకపోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టించాయి. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు, అది నవభారత ఆత్మగౌరవ ప్రతీక. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి తన గడ్డపై దాడులు జరిగితే భారత్ ఎంత తీవ్రంగా స్పందిస్తుందో ఈ ఆపరేషన్ చాటి చెప్పింది. భారత సైనికుల ధైర్య సాహసాలు, వాయుసేన పైలట్ల నైపుణ్యం, భారత నిఘా వర్గాల పగడ్బందీ వ్యూహం కలిసి ఈ విజయాన్ని సాకారం చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు భారత్కు పరోక్షంగా మద్దతు తెలిపాయి. ఉగ్రవాదాన్ని అణిచివేసే హక్కు ఏ దేశానికైనా ఉంటుందని తెలియజేస్తూ భారత్కు అండగా నిలిచాయి. ఇరాన్ కూడా ఆ సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడం భారత్కు కలిసి వచ్చింది. దీంతో పాకిస్తాన్ ప్రపంచ వేదికపై ఒంటరైపోయింది. భారత్ ఇప్పుడు రక్షణాత్మక విధానం నుంచి ముందస్తు దాడి విధానానికి మారిందని ప్రపంచానికి చాటి చెప్పింది. శత్రువు దాడి చేసే వరకు వేచి ఉండకుండా ప్రమాదాన్ని ముందే పసిగట్టి వారి గుహలోనే వేటాడడం ఈ కొత్త వ్యూహం యొక్క సారాంశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన సైనిక వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది.
తమ రక్షణ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకునే పేరుతో వందల కోట్లు ఖర్చు పెడుతోంది. కానీ భారత సైన్యం వద్ద ఉన్న నిబద్ధత, నైపుణ్యం ముందు ఏ ఆయుధమైనా దిగదుడిపేనని ఈ సంఘటన నిరూపించింది. మట్టిలో కలిసిన ఉగ్రవాదులు, కుప్పకూలిన శత్రువు స్థావరాలు భవిష్యత్తులో భారత్ జోలికి రావాలనుకునే వారికి ఒక హెచ్చరిక. నేడు భారతదేశం శాంతిని కోరుకునే దేశమే, కానీ తన జోలికి వస్తే సింహంలా గర్జించే సత్తా ఉందని ప్రపంచానికి మరోసారి తెలిసి వచ్చేలా చేసింది. అమరవీరుల త్యాగాలకు గౌరవంగా దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ప్రతి సైనికుడికి ఈ ఆపరేషన్ ఒక నివాళి.